में होता, मतलब सर्दी नहीं होती थी। అప్పుడు అది ఎండాకాలం, చలికాలం కాదు, అది ఎండాకాలంలో జరుగుతున్న सॉरी, उस समय एक खास गर्मियों में, क्योंकि सर्दियों में जाकर लड़ाई करना, युद्ध करना बहुत मुश्किल था। చలికాలం యుద్ధం చేయటం అంటే చాలా కష్టం కాబట్టి యుద్ధం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎండాకాలమే ఏర్పాటు చేస్తారు. और वो बसंत ऋतु का समय होता था। వాస్తవానికి అది యుద్ధకాలం. और ऐसे समय में ఆ సమయాన युद्ध के मैदान में जो अगुवाई करते थे वो लीडर लोग किया करते थे, राजा लोग किया करते थे। ఆ సమయాన యుద్ధ సమయాన రాజులు ఏం చేస్తారు, యుద్ధంలో యుద్ధ వీరులు సూర్యులు వాళ్ళు ఏం చేస్తారు, और राजा ही सेना की अगुवाई करते थे। రాజు సైనికులకు వారికి నడిపింపిస్తాడు, అలా చేయాలా ఇలా చేయకూడదు అని చెప్తూ ఉంటాడు, సూచనలు ఇస్తా అంటాడు. लेकिन दाऊद नहीं गया, అయితే దావీదు సూచనలు ఇస్తానికి యుద్ధ భూమికి వెళ్ళలా, वो युद्ध के मैदान में नहीं गया। యుద్ధ భూమిలోకి ఆయనకి వెళ్ళలా. आपको मालूम है उसने क्या सोचा होगा? ఏమనుకున్నాడో మీకు తెలుసు కదా, मुझे युद्ध में जाने की कोई जरूरत नहीं है। అసలు నేను యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరమే నాకు లేదు అనుకున్నాడు. दाऊद एक तकड़ा, एक बलवान व्यक्ति बन चुका था, అప్పుడు దావీదు ఒక బలవంతుడైన వ్యక్తిగా తయారయ్యాడు. और वो अपने आप को बलवान समझने वाला व्यक्ति बन चुका था। అప్పటికి ఆయన తన్ను తాను గొప్ప వ్యక్తిగా బలవంతుడిగా ఆలోచించుకున్నాడు. और उसने योआब नाम व्यक्ति को भेज दिया, योआब नाम व्यक्ति को भेज दिया అక్కడ ఒక వ్యక్తిని ఆ స్థలానికి పంపడం జరిగింది. कि तुम जाओ और जाकर लड़ाई करो। అక్కడ నీ వెళ్ళి యుద్ధం చేయమని చెప్పి అతన్ని పంపించాడు. आइए 2 सैमुएल चैप्टर 11 वर्स 1 पढ़ेंगे। 11 మొదటి వచనం, 2వ సమూయేలు గ్రంథం 11 మొదటి వచనం. రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలీలందరినీ పంపగా వారు అమాలేకీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. लिखा है कि दाऊद यरूशलेम में रुक गया, అయితే దావీదు మాత్రం యెరూషలేములోనే ఆగిపోయాడు. और जब दाऊद यरूशलेम में रुका हुआ था, ఎప్పుడైతే దావీదు యెరూషలేములో ఆగిపోయాడో उसने याब नाम व्यक्ति को भेजा है। అక్కడ याब, మోయాబు योआब ఎవరు పంపించింది, ఎవరు, యోవాబు అనేటువంటి ఒక వ్యక్తిని ఆ యుద్ధ భూమిలోని పంపించడం జరిగింది. और समस्त इस्राएलियों को भेजा है, అయితే మిగతా ఇశ్రాయేలీలందరినీ యుద్ధ భూమికి పంపడం జరిగింది. ताकि वो अमोनी लोगों को नाश करें। ఎందుకంటే వారు వెళ్ళి అమోనీలందరినీ నాశనం చేయాలని చెప్పి ऐसे समय పంపడం में, జరిగింది. అయితే ऐसे समय में ఆ సమయంలో क्या होता है, అక్కడ ఏం జరుగుతుంది, अगर टीम के अंदर लीडर ही नहीं है तो टीम क्या कर सकती है? ఒక సైన్యానికి అధ్యక్షుడు ముందు లేకపోతే సైన్యం ఏం చేయగలరు? वह स्वयं नहीं गया। అయితే అధ్యక్షుడైనటువంటి ఇతను వెళ్ళలా. कई बार हम सेवकाई करते हुए కొన్నిసార్లు మనం సేవ చేస్తూ కూడా सेवकाई के लिए दूसरों को भेजते हैं, लेकिन स्वयं जाना नहीं चाहते। అయితే సేవా పరిచర్య కోసం ఇతరులను పంపిస్తాం కానీ మనం వెళ్ళాం. प्रार्थना करने वाले ప్రార్థన చేసేటువంటి వాళ్ళు खुद प्रार्थना करने जाना नहीं चाहते। వాళ్ళు స్వయం ప్రార్థన చేస్తాం వాళ్ళకి ఇష్టం ఉండదు. वर्शिप करने वाले ఆరాధన చేసేటువంటి వాళ్ళు खुद जाना नहीं चाहते, వాళ్ళు వెళ్ళరు. खुद साक्षी देने जाना नहीं चाहते, गवाही देने वाले, స్వయంగా వారు సాక్ష్యం చెప్పడానికి వెళ్ళరు, लेकिन हम दूसरों को भेजते हैं। ఇతరులను పంపిస్తారు. हम दूसरों को करने के लिए कहते हैं, ఇతరులు మీరు చేయండి అని చెప్తారు, हम स्वयं करना नहीं चाहते। వారు స్వయంగా చేయటం ఇష్టం ఉండదు. और जब दाऊद ने ऐसा किया, ఎప్పుడైతే దావీదు ఆ రీతిగా చేశాడో और वो शाम के समय में అది సాయంకాల సమయం, वो पलंग से उठा और राजभवन की छत में चला गया। ఆయన మిద్దె మీదకి ఎక్కటం జరిగింది. दोपहर के समय में वो सो गया था। అప్పుడు మధ్యాహ్నం సమయాన ఆయన నిద్రపోయాడు. मैं आपको कुछ कहना चाहता हूँ। నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. दाऊद अपने बिस्तर से उठा है, ఎప్పుడైతే దావీదు పడక మీద నుంచి లేచాడో वो दोपहर को क्यों सो रहा था? ఆ మధ్యాహ్నం అప్పుడు ఎందుకు అతను నిద్రపోయాడు? आप ध्यान से सुनिए, युद्ध चल रहा है ఒకసారి ఆలోచించండి, అక్కడ యుద్ధ భూమిలో యుద్ధం జరుగుతుంది. और युद्ध का जो लीडर है वो सो रहा है। యుద్ధ సమయాన ఆ యుద్ధానికి ముందు ఉండవలసిన నాయకుడు ఏమో ఇక్కడ నిద్రపోతున్నాడు. आज भी हमारे युद्ध
युद्ध चल रहा है। నేటికి మన యుద్ధం జరుగుతుంది. और इफिसियों 6 में लिखा है ఎఫెసీ 6లో మనం చూస్తున్నాం కదా, हमारा युद्ध शैतान की ताकतों के साथ है। మన యుద్ధం అయితే శరీరాలతో కాదు కానీ लेकिन आज कई लोग आत्मिक रीति से सोचो, వారు యుద్ధం చేయగలరు. अगर आप युद्ध में लड़ना चाहते हैं, నీవు యుద్ధంలో యుద్ధ భూమిలో యుద్ధం చేయాలనుకుంటే आपको जागते रहना होगा, అయితే నీవు మేలుకోగలిగి ఉండాలా. नहीं तो आप गिर सकते हैं। అనేక సార్లు నిద్ర కారణాన నువ్వు పడిపోవచ్చు. और दाऊद सो गया, అందుకే దావీదు నిద్రపోయాడు. दोपहर के समय में सो गया, యుద్ధ సమయాన ఆయన నిద్రపోయాడు. लेकिन जब शाम हुई అయితే సాయంకాలం అయినప్పుడు वो अपने पलंग से उठा, अपने बिस्तर से उठा అతను పడక మీద నుంచి లేచాడు. और वो छत में चला गया। ఆయన మిద్దె మీదకి ఎక్కాడు. और वो अपनी छत में जाकर क्या देखता है? అయితే యుద్ధ భూమిలో వెళ్ళాల్సిన దావీదు మిద్దె మీదకి ఎక్కి ఏం చేస్తున్నాడు? क्या रात को सोने के लिए समय नहीं था? అయితే రాత్రి నిద్రపోవటానికి సమయం లేదా? रात को सोने के लिए समय था, అయితే రాత్రి నిద్రించడానికి సమయం ఉంది. लेकिन दाऊद दोपहर के समय में सो गया। అయితే మధ్యాహ్నం దావీదు నిద్రపోతున్నాడు. ऐसे समय में जब युद्ध चल रहा था, ఆ యుద్ధం జరుగుతూ ఉన్న సమయానది, क्या कोई ऐसे समय में सो सकता है? యుద్ధం జరిగే సమయాన ఎవరైనా నిద్రపోవచ్చా? मुझे ध्यान से सुनिए। నా మాట జాగ్రత్తగానండి. और वचन कहता वो अपने बिस्तर से उठा, బైబిల్ చెప్తుంది అతను పడక మీద నుండి లేచి, कोई प्रार्थना नहीं किया, అయితే ఆయన ప్రార్థన ఏం చేయలా, कोई प्रार्थना नहीं किया, ప్రార్థన కూడా చేయలా. और अपनी छत के ऊपर चला गया। ఆ నిద్ర లేచినవాడు నేరుగా ఆయన మిద్దె మీదకి और ఎక్కేశాడు. वो छत में क्या देखता है? అయితే ఈ మిద్దె మీదకి ఎక్కి ఆయన ఏం చేస్తున్నాడు? वो एक सुंदर स्त्री को देखता है, అక్కడ ఒక సుందరమైనటువంటి ఒక స్త్రీని చూస్తున్నాడు. एक उन स्त्री को देखता है। అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీని, స్నానం చేస్తున్న స్త్రీని చూశాడు. सुनिए ध्यान से। జాగ్రత్తగా చూడండి. और वो देखने के बाद అలా చూసిన తర్వాత और उसके बारे में सोचने लगता है, ఆమె గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. और दाऊद किसी को भेजता है దావీదు ఎవరినో పంపించాడు. और पूछवाता है कि वो किसकी स्त्री है, ఆమె పలానా స్త్రీ అని తెలిసింది. वो किसकी बेटी है। ఆమె ఎవరి కుమార్తెతో కనుక్కున్నాడు. किसी ने कहा वो ऊरिया की पत्नी है, और ఆమె कल्याण ఊరియా की- భార్య అని చెప్పి కనుక్కున్నాడు. और वो बेतशबा है। ఆమెను తీసుకురమ్మన్నాడు. और दाऊद क्या करता है? దావీదు ఏం చేస్తున్నాడు? उस औरत को बुलवा लेता है ఆ అమ్మాయిని పిలవండి అన్నాడు. और दाऊद उसके पास जाता है దావీదు ఆమె దగ్గరికి और వెళ్ళాడు. दाऊद उसके साथ सोता है। ఆమెతో పాపం చేశాడు. और बाइबल कहती कि वो जब उसके साथ सोता है तो वो औरत गर्भवती हो जाती है। ఆమెతో ఆయన తప్పు చేసిన కారణాన ఆమె గర్భవతి అయింది. दाऊद पाप में गिर जाता है। పాపంలో దావీదు పడిపోయాడు. क्या एक लीडर ఒక నాయకుడు युद्ध के मैदान में होना चाहिए कि नहीं? యుద్ధ సమయాన యుద్ధ భూమిలో ఉండటం అవసరమా అనవసరమా? अगर वो युद्ध में चला जाता ఒకవేళ అతను కానీ యుద్ధ భూమికి వెళ్ళినట్టయితే कभी भी गिर नहीं सकता था। పాపంలో పడిపోయి ఉండేవాడు కాడు. जब तक आप युद्ध के मैदान में हैं, ఎప్పుడైతే నువ్వు యుద్ధ సమయాన్ని యుద్ధంలో వెళ్ళకో, आप कभी गिर नहीं सकते। యుద్ధ భూమిలో నువ్వు ఉంటే నువ్వు ఎప్పుడు పడిపోవు. जब आप युद्ध के मैदान में हैं, ఒకవేళ యుద్ధ భూమిలో నువ్వు లేవా అనుకో, आप कभी गिर नहीं सकते। యుద్ధ భూమిలో లేకపోతే పడిపోతావు. యుద్ధ భూమిలో ఉంటే నువ్వు పడవు. आप जानते हैं, अगर आप मसीह यीशु में हैं, నీవు తెలుసా, నువ్వు యేసు క్రీస్తుకి చెందిన వ్యక్తివి. आप एक योद्धा हैं, నీవు యోధుడివి, యుద్ధ వీరుడివి. आप एक शूरवीर हैं, నీవు యుద్ధ వీరుడివి. आप एक सोल्जर हैं, सोल्जर। నీవు యుద్ధం చేయవలసినటువంటి సైనికుడివి. आप मसीह यीशु की सेना हैं। యేసు క్రీస్తు యొక్క సైనికుడివి. आपका युद्ध शैतान के साथ है, నీ యుద్ధము సైతానుతో. लेकिन आपको करना क्या होगा? అయితే నువ్వేం చేయాలా? क्या युद्ध के समय में అయితే యుద్ధ సమయాన आराम से सोने का समय है? ప్రశాంతంగా నిద్రపోయే సమయమా? क्या युद्ध के समय में యుద్ధ సమయాన युद्ध में जाने का समय नहीं है? యుద్ధ సమయానికి యుద్ధానికి వెళ్ళని అవసరం లేదా? कितने लोग आप में से योद्धा हैं? మీలో ఎంతమంది దేవుని సైనికులై యోధులై ఉన్నారు? చెయ్యొద్దండి. आप योद्धा हैं? నేను క్రైస్తవుడిని అన్నవాడు చేయొద్దండి. క్రైస్తవ యోధులు యోధులే కదా. अगर आप योद्धा हैं, నీవు గనక యోధుడు అయితే आप सूरवीर हैं, నువ్వు నిద్రపోతావా? आपको कहाँ होना चाहिए? అయితే నువ్వు ఎక్కడ ఉండాలా? आपको युद्ध में होना चाहिए, యుద్ధ రంగంలో ఉండాలా. आपको युद्ध में होना चाहिए। నీవు యుద్ధ భూమిలో ఉండాలా. लेकिन दाऊद युद्ध के मैदान में नहीं गया। అయితే దావీదు మాత్రం యుద్ధ భూమికి వెళ్ళాలా. लेकिन सुनिए ध्यान से, జాగ్రత్తగానండి. जब दाऊद छोटा था, ఎప్పుడైతే దావీదు చిన్న పిల్లవాడు भेड़ ఉన్నాడో और बकरी को चराता था। అప్పుడు గొర్రె మేకలకు మేపుతుండేవాడు. कई गीतों को दाऊद लिखा, ఆయన సింహాన్ని చూశాడు. कई गीतों को दाऊद ने लिखा।
అనేక పాటలు కూడా ఆయన రాశాడు. और दाऊद का कनेक्ट जो था परमेश्वर के साथ बहुत अच्छा था, అయితే దేవునితో చక్కటి సంబంధం కలిగి ఉన్నాడు. और दाऊद बैठकर गीतों को लिखा करता था. అయితే దావీదు అక్కడ కూర్చుని అనేక పాటలు రాస్తూ ఉండేవాడు. कई भजन कई गीत उसने उस समय लिखे जब वो चरवाहा था. కీర్తన గ్రంథంలో అనేక కీర్తనలు ఆయన రాసినప్పుడు ఆయన కాపరిగా ఉన్నవాడు. और लेकिन एक समय उसके जीवन में ऐसा आ गया, ఒకనొక సమయం వచ్చింది ఆయన జీవితంలో. जब वो बड़ा व्यक्ति बन गया ఆయన ఎప్పుడైతే పెద్దోడు అయిపోయాడో और एक राजा के समान था, రాజుతో సమానంగా అయ్యాడు. और उस समय में दाऊद पाप में गिर गया. ఆ సమయాన దావీదు పాపంలో పడిపోయాడు. और दाऊद पाप में इतना गिर गया, పాపంలో అతను ఎంతగా పడిపోయాడంటే उसका कनेक्ट परमेश्वर के साथ टूट गया, అతనికి దేవునికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. और उसका रिश्ता परमेश्वर से टूट गया. దేవునితో అతనికి ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. ये गीत लिखने वाला व्यक्ति, ఈ పాట రాసేటువంటి వ్యక్తి, प्रार्थना करने वाला व्यक्ति, ప్రార్థన చేసేటువంటి వ్యక్తి किसी औरत के साथ सोने वाला व्यक्ति बन गया, ఒక స్త్రీతో పాపం చేసే వ్యక్తిగా మారిపోయాడు. और उस स्त्री के पति को मरवाने वाला व्यक्ति बन गया. ఆ కారణం చేత ఆ స్త్రీ యొక్క భర్తను సంపించే వ్యక్తిగా మారిపోయాడు. लेकिन ऐसा क्यों हुआ? అయితే అలా ఎందుకు జరిగింది? ऐसा क्यों हुआ? ఎందుకు అతని జీవితంలో అలా జరిగింది? दाऊद तो परमेश्वर के दिल के करीब रहने वाला व्यक्ति था. దేవుడితో గొప్ప సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి అతను. उसका पहला कारण, అది అతని యొక్క మొదటి కారణం, दाऊद युद्ध के मैदान में नहीं गया. యుద్ధ సమయాన యుద్ధ భూమిలోకి ఆయన ఎల్లలా. जिस जो जगह दाऊद को दिया गया था, ఏ స్థానం అయితే దావీదుకు దేవుడు ఇవ్వటం జరిగిందో दाऊद वहां नहीं गया. ఆ స్థానంలోకి ఆయన ఎల్లలా. क्या दाऊद को जाना चाहिए था, नहीं जाना चाहिए था? దావీదు యుద్ధ సమయాన యుద్ధ భూమికి వెళ్ళటం అవసరమా అనవసరమా? చెప్పండి. చెప్పండి. దావీదు యుద్ధ భూమిలో ఉండటం అవసరమా అనవసరమా? ओके, क्या वो गया? మరి యుద్ధ భూమికి వెళ్ళాడా? యుద్ధ సమయాన యుద్ధ భూమికి దావీదు వెళ్ళాడా? नहीं गया. వెళ్ళలా. మరి ఏం చేస్తున్నాడు? आप कौन है? అయితే మీరు ఎవరు? आप एक योद्धा हैं. మీరు కూడా యోధులై ఉన్నారు. आप युद्ध के मैदान में हैं. యుద్ధ భూమిలో ఉన్నారా లేదా? आप युद्ध लड़ते हैं. యుద్ధంలో నువ్వు యుద్ధం చేస్తున్నారా లేదా? आपको मालूम होना चाहिए, जब आप प्रार्थना करते हैं आप एक युद्ध लड़ते हैं. మీకు తెలిసి ఉండాల్సింది ఏంటంటే మీరు ప్రార్థన చేస్తున్నారంటే మీరు యుద్ధం చేస్తున్నట్టు గుర్తు. और आपके पास वचन जो है वो एक तलवार है. మీ వద్ద ఉన్నటువంటి వాక్యమే మీ చేతిలో ఉన్న కత్తి. और आप एक योद्धा हैं. మీరు యుద్ధ వీరులై ఉన్నారు. एक योद्धा का काम क्या है? అయితే యోధుల పని, యుద్ధ వీరుల పని ఏమై ఉంది? युद्ध लड़ना. యుద్ధం చేయాలా? आप लड़ रहे हैं. మరి యుద్ధం చేస్తున్నారా? హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, యుద్ధం చేస్తున్నారా నిద్రపోతున్నారా? యుద్ధ సమయంలో యుద్ధం చేస్తున్నారా నిద్రపోతున్నారా? आप युद्ध लड़ रहे हैं कि नहीं? మీరు యుద్ధం చేస్తున్నారా లేదా? क्या आप टाइम पास कर रहे हैं? సమయాన్ని వ్యర్థపుచ్చుతున్నారా? आप युद्ध लड़ रहे हैं कि नहीं? మీరు యుద్ధం చేస్తున్నారా లేదా? आपको मालूम होना चाहिए आप कौन हैं. అసలు నువ్వెవరో నీకు తెలిసి ఉండాలా. आप मसीह यीशु की सेना हैं. నీవు యేసుక్రీస్తు యొక్క సైనికుడివై ఉన్నావు. और सेना का काम क्या है? సైనికుల పని ఏంటి? हमारे देश की जो सेना है మన దేశం యొక్క సైనికులు, उसका काम क्या है? వాళ్ళ పని ఏంటి? సైనికుల పని ఏంటి? సైనికులు ఏం చేస్తారు? उसका काम है युद्ध लड़ना. యుద్ధ భూమికి వెళ్ళి యుద్ధం చేయటం మన సైనికుల యొక్క పని. आप मसीह यीशु की सेना हैं. మీరు కూడా యేసుక్రీస్తు యొక్క సైనికులై ఉన్నారు. और परमेश्वर ने आपको एक सेना का रूप दिया है. దేవుడు మిమ్మలను ఒక సైనికులుగా ఉంచాడు. और सेना का काम है युद्ध लड़ना. అయితే సైనికుల పని ఏంటంటే యుద్ధం చేయటమే సైనికుల పని. बोलिए मैं एक योद्धा हूं. చెప్పండి, నేను యోధుడును, యుద్ధ వీరుడును, యుద్ధ వీరురాలని అని చెప్పండి. గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి, నేను యుద్ధ వీరురాలుని అని చెప్పండి. एक योद्धा को कहां होना चाहिए? అయితే యుద్ధ వీరుడు ఎక్కడ ఉండాలా? యుద్ధ వీరుడు ఎక్కడ ఉండాలా? యుద్ధ వీరుడు ఎక్కడ ఉండాలమ్మా? చెప్పండి. योद्धा को युद्ध के मैदान में होना चाहिए. యుద్ధ భూమిలో యోధులు ఉండాలా? आप कहां हैं?
అయితే మీరు ఎక్కడున్నారు? యుద్ధ వీరులైన మీరు ఎక్కడున్నారు? కొండల చెట్ల మధ్యన, చేలో పనిలోనా? ఎక్కడున్నారు? యుద్ధ భూమిలో ఉండాలా? హల్లెలూయా. ओके, पहली बात आपको जानना होगा कि आप एक योद्धा हैं। అయితే మొదటి మాట మీరు తెలుసుకోవాల్సింది, మీరు దేవుని యొక్క యుద్ధ వీరులు అని గ్రహించాలా. दूसरी बात, आपको युद्ध के मैदान में होना चाहिए। రెండవ సంగతి, మీరు యుద్ధ భూమిలో ఉండాలి. अगर आप युद्ध के मैदान में नहीं जाएंगे, ఒకవేళ మీరు యుద్ధ భూమికి కానీ వెళ్ళకపోయినట్టయితే आप पाप में गिर सकते हैं। మీరు యుద్ధ భూమిలో ఉండని కారణాన పాపంలో పడిపోవచ్చు. जैसे दाऊद गिर गया, దావీదు పడిపోయిన రీతిగా. दाऊद गिर गया। దావీదు పడిపోయాడు. हेलो, ఏంటన్నారు కదా? अगर दाऊद युद्ध के मैदान में चला जाता, ఒకవేళ దావీదు యుద్ధ భూమిలో కానీ వెళ్ళి ఉన్నట్టయితే क्या वो पाप में गिर सकता था? దావీదు పాపంలో పడిపోయి ఉండేవాడా? చెప్పరే. बोले बोले, యుద్ధ సమయాన దావీదు మహారాజు యుద్ధ భూమిలో ఉంటే అతను పాపంలో పడిపోయి ఉండేవాడా? గట్టిగా చెప్పండి. అవకాశం లేదు పడిపోవటానికి. जब आप रविवार को आराधना में नहीं आएंगे, ఒకవేళ మీరు ఆదివారం ప్రార్థనకు రాలేదు అనుకో, जब आप घुटनों पे नहीं आएंगे, మీరు మోకరించి ప్రార్థన చేయలేదు అనుకో, जब आप युद्ध के मैदान में नहीं उतरेंगे, యుద్ధ భూమిలోకి మీరు ప్రవేశించలేదు అనుకో, जब आप शैतान के साथ युद्ध नहीं लड़ेंगे, సైతానుతో మీరు యుద్ధం చేయలేదు అనుకో, आप हार जाएंगे, సైతానుతో యుద్ధానికి వెళితే ఓడిపోతారు, आप गिर जाएंगे, మీరు పడిపోతారు. वो आपको पाप में गिरा देगा। పాపంలో పడేస్తాడు. आप व्यभिचार के पाप में गिर सकते हैं, వ్యభిచార పాపంలో పడిపోవచ్చు, आप घमंड में गिर सकते हैं, अभिमान में गिर గర్వం सकते हैं, గర్వం అనే పాపంలో పడిపోవచ్చు, आप लालच के पाप में गिर सकते हैं। ఏదైనా మోసం అనే పాపంలో పడిపోవచ్చు. जब आप युद्ध के मैदान में उतर जाएंगे, ఎప్పుడైతే నువ్వు యుద్ధ భూమిలో దిగుతావో सेनाओं का यहोवा आपके साथ खड़ा हो जाएगा సైన్యములకు అధిపతి దేవుడు నీ ప్రక్కనే నిలబడి ఉంటాడు. और वो आपके साथ युद्ध लड़ने के लिए उतर के आएगा। యుద్ధ భూమిలో యుద్ధం చేస్తాకి నీతో కలిసి దేవుడు నీ ప్రక్కనే ఉంటాడు. आप हारते नहीं, आप जीतते चले जाएंगे। నీవు ఓడిపోవు, కానీ జయం వెండి మరొక జయం పొందుకుంటూ సాగిపోతావు. दाऊद अगर युद्ध के मैदान में चला जाता, దావీదు గన యుద్ధ భూమిలోకి వెళ్ళి ఉన్నట్టయితే वो कभी भी पाप में गिर नहीं सकता था। అతడు పాపంలో ఎంత మాత్రం పడిపోయి ఉండేవాడు కాదు. लेकिन उसने एक ऐसी औरत को देखा जो नहा रही थी। యుద్ధ భూమికి వెళ్ళని కారణం చేత మిద్దె మీదకి ఎక్కి ఒక స్త్రీని అతను చూశాడు. कई ऐसी औरतें ऐसा कपड़ा पहनती हैं కొన్నిసార్లు కొంతమంది స్త్రీలు ఎలాంటి బట్టలు కట్టుకుంటారంటే, ताकि लोग उनके शरीर को देखें। మిగతా వాళ్ళందరూ నన్ను చూడని అవతారం చూసుకొని వాళ్ళ ఒళ్ళంతా బయట కనబడేటట్టు బట్టలు కట్టుకుంటారు. और दाऊद ने एक औरत को देखा जो बिना कपड़े के थी। దావీదు కూడా బట్టలు లేకుండా ఉన్న ఆ స్త్రీని చూశాడు. बहुत सारे लोगों को अपने शरीर के अंगों को दिखाने की आदत होती है। చాలా మంది ఏంటంటే వారి శరీర అవయవాలు బయటకు చూపించడానికి వారికి అలవాటు అయిపోద్ది. यहाँ पर दाऊद अकेले की गलती नहीं है। అయితే ఇక్కడ చూసినట్టయితే కేవలం దావీదు మాత్రమే కాదు తప్పు, వేరే వాళ్ళది కూడా తప్పు ఉంది. यहाँ पर औरत की गलती भी है। ఇక్కడ ఉన్న స్త్రీది కూడా తప్పే. और उस औरत को कैसे नहाना चाहिए उसको मालूम होना चाहिए। అయితే స్త్రీ ఎలా స్నానం చేయాలో ఆమెకు కూడా ఆ కనీస జ్ఞానం ఉండాలా. हमको कहाँ होना चाहिए हमें मालूम होना चाहिए। మీరు ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో అది కూడా మీరు ఎరిగి ఉండాలా. हमें कैसा कपड़ा पहनना हमें मालूम होना चाहिए। మనకు కూడా ఏ విధమైన బట్టలు కట్టుకోవాలో ఏం చేయాలో అది ఎరిగి ఉండాలా. हमें कहाँ नहाना है हमें मालूम होना चाहिए। మనం ఎక్కడ స్నానం చేయాలో ఎలా చేయాలో అది ఎరిగి ఉండాలా. कहाँ जाना है हमें मालूम होना चाहिए। ఎక్కడికి వెళ్ళాలా అది కూడా మనం ఎరిగి ఉండాలా. लेकिन बड़े शर्म की बात है कि वो औरत नंगा नहा रही थी। అయితే సిగ్గుచేటు ఏంటంటే బహిరంగంగా బయట అందరు కనబడేటట్టు నగ్నంగా స్నానం చేస్తుంది ఆమె. और वो अपने शरीर को दिखा रही थी। ఆమె తన వస్త్రాలన్నీ తీసి స్నానం చేస్తుంది. बहुत सारे लोग लड़कों को दोष देते हैं, आदमी को दोष देते हैं। చాలా మంది ఏంటంటే పురుషులదే తప్పు అంటారు, औरतों को कोई दोष नहीं देते। అసలు స్త్రీలతో తప్పే లేదంటారు. लेकिन यहाँ पर दाऊद उस औरत के कारण पाप में गिर जाता है। అయితే ఇక్కడ దావీదు ఆ స్త్రీ కారణం చేత అతను పాపంలో పడిపోయాడు. और 5वें वचन में लिखा है 5వ వచనం రాయబడి ఉంటది, और वो औरत गर्भवती हो जाती है। ఆ తర్వాత ఆ స్త్రీ గర్భవతి అయింది.
और दाऊद परमेश्वर के हृदय के समान व्यक्ति था। అతను దావీదు యుద్ధ సమయంలో और जब वो बहुत गरीबी की दशा में था, जब वो बहुत गरीबी की दशा में था, దరిద్రుడుగా ఉన్న సమయాన पुअर व्यक्ति था, ఆ వ్యక్తి पुअर था, बहुत गरीब। చాలా దరిద్రంగా ఉన్నాడు। उस समय उसने बड़े भजनों को लिखा। ఆ సమయాన ఆయన చాలా పాటలు రాశాడు। उसकी जिंदगी का एक बड़ा संघर्ष था। అతని యొక్క జీవితం ఆ పాటలు మనం గమనించగలం। बहुत बड़ा स्ट्रगल दाऊद ने अपने जीवन में किया। దావీదు చాలా పోరాటంతో జీవితాన్ని ముందుకు లాగాడు। लेकिन एक दिन दाऊद अमीर हो गया, ఎప్పుడైతే దావీదు గొప్ప ధనవంతుడిగా మారిపోయాడో अब सब कुछ दाऊद के पास है। ఇప్పుడు దావీదు దగ్గర అన్ని ఉన్నాయి। दाऊद के पास रानी है, वो राजा था। ఆ దావీదుకు ఆయన రాజు అయ్యాడు, రాణి ఉంది। उसको स्त्रियों की कमी नहीं थी। ఆ స్త్రీలకు ఆమెకి అతను తక్కువేమీ లేదు। लेकिन दाऊद एक औरत के पीछे पाप में गिर जाता है। అయితే వేరొక స్త్రీతో అతను పాపంలో పడిపోయాడు। आपको मालूम है उस युद्ध के समय में जिस औरत के साथ दाऊद सोता है, उसका आदमी युद्ध के मैदान में था। మీకు తెలుసు కదా, ఆ యుద్ధ సమయంలో ఏ స్త్రీతో అయితే ఇతను పాపం చేశాడో ఆమె యొక్క భర్త యుద్ధ రంగంలో ఉన్నాడు। ये युद्ध के मैदान में भेजने वाला व्यक्ति कौन था? అయితే అతన్ని యుద్ధానికి పంపించేటువంటి వ్యక్తి ఎవరు? दाऊद। దావీదే। कोई व्यक्ति राजा के लिए युद्ध लड़ रहा है और राजा उसकी पत्नी के साथ सो रहा है। ఏ వ్యక్తి అయితే రాజు కోసం యుద్ధం చేస్తున్నాడో ఆ వ్యక్తి భార్యతో ఈ రాజు పాపం చేస్తున్నాడు। ये बड़े शर्म की बात है। ఇది చాలా సిగ్గుచేటు, बहुत शर्म की बात है। చాలా సిగ్గుచేటు। और क्या हो रहा है? ఏం జరుగుతుంది? वो व्यक्ति युद्ध लड़ रहा है, ఆ వ్యక్తి యుద్ధం చేస్తున్నాడు। और वो औरत गर्भवती हो जाती है। ఆ స్త్రీ గర్భవతి అయింది। आइए एक वचन मेरे साथ पढ़ें। నాతో కలిసి ఒక మాట చదవండి। 2 Samuel రెండవ సమూయేలు గ్రంథం chapter 12 verse 14 12వ అధ్యాయము 14వ వచనం 11 11వ వచనం 11:14 11వ అధ్యాయము 14వ వచనం రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము ఉదయం మన దావీదు యుద్ధము మోపుగా జరుగుతున్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని వద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరం రాయించి ఊరియా చేత పంపించెను। ओके, यहाँ पर सबसे पहली गलती दाऊद क्या करता है? ఇక్కడ మొట్టమొదటి పాపం తప్పు ఏం చేస్తున్నాడు? एक औरत के साथ वो व्यभिचार करता है। ఒక స్త్రీతో అతను పాపం చేశాడు। सेकंड गलती क्या करता है? రెండో తప్పు ఏం చేస్తున్నాడు? युद्ध के मैदान में नहीं जाता है। యుద్ధ భూమిలోకి వెళ్ళట్లేదు। तीसरा गलती क्या करता है? మూడో తప్పు ఏం చేస్తున్నాడు? उस औरत के पति को मरवाने के लिए जोआब से बात करता है। जोआब से అక్కడ ఉన్నటువంటి మోయాబు తోటి యావాబు తోటి అతను మాట్లాడుతున్నాడు ఆ భర్తను చంపమని। और उसके पति को मरवा देना चाहता है। ఆ భర్తను పంపిస్తున్నాడు యుద్ధ భూమికి। लेकिन क्या लिखा है? ఇక్కడ ఏం రాయబడి ఉంది? उससे पहले क्या हुआ? అంతకు ముందు ఏం జరిగింది? दाऊद अपनी गलती को छुपाने के लिए అతను తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం वो उस औरत के पति के साथ एक ऐसा काम करता है। ఒక స్త్రీతో పాపం చేస్తున్నాడు। ఆ భర్తతో ఈ రీతిగా చేస్తున్నాడు చూడండి। वो चाहता है कि वो युद्ध का मैदान छोड़कर अपने घर में चला जाए। యుద్ధ భూమి విడిచిపెట్టి ఇంటికి వెళ్ళి పండుకో అంటున్నాడు ఊరియాతో। अपना युद्ध का मैदान छोड़कर घर में चला जाए। నువ్వు యుద్ధ భూమి విడిచిపెట్టి నీ భార్య దగ్గరికి వెళ్ళు అని అంటున్నాడు। लेकिन वो नहीं गया। అయితే అతను ఇంటికి వెళ్ళలా। कितना विश्वास योग्य व्यक्ति था ఊరియా। ఈ ఊరియా అనేటువంటి వాడు ఎంత నమ్మకస్తుడైన వ్యక్తో మనం చూస్తున్నాం। వర్స్ 10 10వ వచనం చూడండి। 11 రెండవ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం తన ఇంటికి పోలేనను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాని పిలిపించి నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమి అని అడుగుగా ఊరియా మందసమును
बस बस ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగను ఆ, ఆ, నా అధిపతిగు మోయాబును ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో ఉండగను, భోజనము పానము చేయుటకు నా భార్య యొద్ద పరుండుటకు నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణం తోడు నేను అలాగ చేయవాడిని కానని దావీదుతో చెప్పాను. Praise the Lord. హల్లెలూయా. दाऊद चाहता था कि उरिया अपने घर को चला जाए, దావీదు ఆశించాడు ఊరియా తన ఇంటికి వెళ్ళమని కోరాడు. और वह अपनी पत्नी के साथ सोए. ఇంటికి వెళ్ళి తన భర్తతోటిని తన భార్యతోటిని ఇంటికి వెళ్ళి గడపమన్నాడు. क्यों? ఎందుకని? क्योंकि वह अपना पाप తన పాపాన్ని छुपाना चाहता था. కప్పిపుచ్చుకోవటం కోసం. वो नहीं चाहता था कि किसी को पता चले कि मैंने पाप किया है. నేను పాపం చేశానన్న సంగతి పక్కవాడికి ఎవరికి తెలియకూడదు. आप जानते बाइबल में क्या लिखा है? బైబిల్లో ఏం రాసి ఉందో తెలుసు కదా. जो कोई अपने अपराध को छुपा के रखता है वो कभी सफल नहीं होता. పాపాన్ని అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని బైబిల్ చెబుతుంది. परंतु जो मान लेता और छोड़ देता उस पर अनुग्रह किया जाता है. ఎవరైతే తన అతిక్రమాన్ని దాయకుండా ఒప్పుకుని విడిచిపెడతారో వారు కనికరించబడతారు. दाऊद अपने पाप को छुपा रहा था అయితే దావీదు తన పాపాన్ని తాను కప్పిపుచ్చుకుంటున్నాడు. और दाऊद चाहता था कि ऊरिया अपने घर को चला जाए. అందుకనే పాపాన్ని కప్పిపుట్టడానికి ఊరియాను తన భార్య దగ్గరికి ఇంటికి వెళ్ళమని కోరుకుంటున్నాడు. लेकिन ऊरिया कितना विश्वास योग्य व्यक्ति था. అయితే ఊరియా ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో చూడండి. ऊरिया अपने घर को नहीं गया. ఆహా, ఊరియా తన ఇంటికి మాత్రం వెళ్ళలా. ऊरिया अपने घर को नहीं गया ఆయన తన ఇంటికి వెళ్ళలా. और वो वहीं सो गया. అక్కడే రాజుగారి వరండాలో పడుకొని నిద్రపోయాడు. फिर दाऊद ने क्या किया? అయితే దావీదు మరలా ఏం చేశాడు? जोआब से कहा యోవాబుతో అన్నాడు, उसको युद्ध के मैदान में सबसे आगे रखना. ఈ యొక్క ఊరియాని యుద్ధ రంగంలో అందరికంటే ముందు లైన్లో పెట్టమని చెప్పాడు. ताकि वो मारा जाए. ఎందుకంటే యుద్ధ భూమిలో అతను చనిపోవాలని. और दाऊद ने ऊरिया को मरवा दिया. అయితే బలవంతాన యుద్ధ రంగంలో మొదటి లైన్లో పెట్టి ఊరియాను సంపించేసినట్టయింది. क्या कोई इतना गिर सकता है? ఎవరైనా ఇలాంటి వ్యక్తి పడిపోవటం కుదురుతుందా? दाऊद गिर गया. అయితే దావీదు పడిపోయాడు. दाऊद गिर गया. దావీదు పడిపోయాడు. दाऊद गिर गया. దావీదు పడిపోయాడు. और दाऊद के जीवन में पाप आ गया. దావీదు జీవితంలో పాపం ప్రవేశించింది. परमेश्वर का वचन कहता है అయితే దేవుని వాక్యం చెబుతుంది, उस औरत के घर में बेटा हुआ. ఆమె యొక్క ఇంటిలో బాబు పుట్టాడు. उसके घर में बेटा हुआ అయితే ఆమె ఇంటిలో బాబు పుట్టిన తర్వాత लेकिन वो बेटा नहीं बचा. అయితే ఆ బాబు బ్రతకలా. दाऊद उसके लिए बहुत कुछ किया. దావీదు ఆ బాబు కోసం చాలా చేశాడు. उसके लिए उपवास किया, ఉపవాసం చేశాడు, प्रार्थना किया, ప్రార్థన చేశాడు. लेकिन वो बेटा नहीं बचा. అయితే ఆ బాబు బ్రతకలా. मैं आपको कुछ कहना चाहता हूं. నేను ఇక్కడ కొన్ని విషయాలు మీతో जब చెప్తా. दाऊद ने पाप किया, ఎప్పుడైతే దావీదు పాపం చేశాడో 2 Samuel chapter 12 verse 10 12 का 10 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. నీవు నన్ను లక్ష్యము చేయక 9 और 10 9 9-10 వచనాలు చూడు. 9-10 వచనాలు. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? ఖడ్గం చేత సంపించి అతని భార్యను నీకు భార్య అగునట్టుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని సంపించితివి. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీ భార్య అగునట్లు తీసుకొని నందున నీ ఇంటి వారును సదాకాలం యుద్ధం కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేను
సెలవిచ్చినది ఏమనగా, నీ ఇంటి వారి మూలముననే నీ ఇంటి వారి మూలంగానే నేను నీకు అపాయము పుట్టింతును. నేను నీకు అపాయం పుట్టింతును. నీవు చూచుచుండగా నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి నీ అప్పగించదును. చేరువ వారికి అప్పగించదను. పగటి యందు వాడు పగటి యందు వారు వారితో శయనించును. వారితో సైనించెదరు. నీవు ఈ కార్యము నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని రహస్యంగా చేసితివి కానీ ఇశ్రాయేలీయులందరూ చూచుచుండగా ఇశ్రాయేలీలందరూ చూచుచుండగా పగటి యందే పగటి వేళనే నేను చెప్పిన దాన్ని చేయిందును అనెను. నేను చెప్పిన దాన్ని చేయుదును. बाइबल में लिखा है, బైబిల్ ఏం రాసి ఉంది? जब दाऊद पाप में गिर गया, ఎప్పుడైతే దావీదు పాపంలో పడిపోయాడో 3 बातें परमेश्वर ने दाऊद को कही। ఇక్కడ దేవుడు 3 మాటలు దావీదుతో చెప్తున్నాడు. पहली बात, మొదటి మాట, तेरे घर से तलवार कभी ना हटेगी। నీ ఇంటి నుండి ఖడ్గం ఎప్పటికి తొలగిపోదు అన్నాడు. सेकंड बात, రెండవ మాట, विपत्ति उठाकर तेरे घर पर डाल दूंगा, विपत्तियों को डाल दूंगा। ఉపద్రవం నీ ఇంటి మీదకి పంపిస్తానన్నాడు. तीसरी बात, మూడవ మాట, तेरी पत्नियों को दूसरों को दे दूंगा। నీ భార్యలను తనకి పొరుగు వారికి ఇస్తానని చెప్పాడు. दाऊद जो पाप किया, దావీదే పాపం అయితే చేశాడు, उसका सजा पाया। దానికి తగిన ప్రతిఫలం పొందాడు. लेकिन दाऊद के जीवन में దావీదు తన జీవితంలో दाऊद इतना गिर सकता है, దావీదు ఇంతగా పడిపోయాడంటే हम कभी सोच नहीं सकते। నువ్వెప్పుడు కూడా ఆలోచించలేవు. लेकिन दाऊद अगर युद्ध के मैदान में चला जाता, దావీదు ఎప్పుడైతే యుద్ధ భూమిలో గన వెళ్ళి ఉన్నట్టయితే दाऊद कभी भी पाप में गिर नहीं सकता था। పాపంలో పడిపోయి ఉండేవాడు కాడు. आज मैं आपको कहना चाहता हूँ, అయితే నేను మీతో చెప్తున్నాను, हमेशा प्रार्थना करने वाले बने रहें। మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారిగా ఉండండి. कि प्रार्थना करना है कि युद्ध करना है, ప్రార్థన చేయటం అంటే యుద్ధం చేయటం. हमेशा वचन पढ़ने वाले व्यक्ति बने, ఆ దేవుని వాక్యం ఎల్లప్పుడూ చదివేవారిగా ఉండండి. हमेशा परमेश्वर की संगति करने वाले व्यक्ति बने, దేవుని యొక్క సన్నిధిలో నిత్యము గడిపే వ్యక్తులుగా ఉండండి. हमेशा परमेश्वर की महिमा करने वाले व्यक्ति बने, ఎల్లప్పుడూ దేవుని మహిమ పరిచే వ్యక్తులుగా ఉండండి. हमेशा परमेश्वर के गीतों को गाने वाले व्यक्ति बने। దేవుని యొక్క పాటలు పాడే వ్యక్తులుగా ఉండండి. जब आप अपना रिश्ता परमेश्वर के साथ सही रखेंगे, దేవుడితో ఎల్లప్పుడూ మీ సంబంధాన్ని సరిగా ఉంచుకున్నట్టయితే आप कभी पाप में गिर नहीं सकते, మీరు ఎప్పటికీ కూడా పాపంలో పడిపోజాలరు. और पाप आपके जीवन में कभी राज्य नहीं करने पाएगा। పాపం ఎప్పటికీ నీ జీవితం మీద పరిపాలన చెయ్యజాలదు. अगर आप पाप से बचकर जीवन जीना चाहते हैं, అయితే పాపం లేకుండా పరిశుద్ధ జీవితాన్ని గడపాలనుకుంటే आपको जानना होगा कि आप कौन हैं। అయితే మొదటగా నీవు ఎవరు అన్న आप సంగతి एक ఎరిగి योद्धा ఉండాలి. हैं। నీవెవరవై ఉన్నావు? आप एक सूरवीर हैं, నీవు దేవుని యొక్క యుద్ధ వీరుడివై ఉన్నావు. आप एक सोल्जर हैं, నీవు యొక్క దేవుని సైనికుడివై ఉన్నావు. आप परमेश्वर की सेना है। దేవుని సైన్యంలో నీవు ఒక వ్యక్తివి. आपको युद्ध के मैदान में होना चाहिए। నీవు యుద్ధ భూమిలో ఉండాలా. लेकिन दाऊद युद्ध के मैदान में नहीं गया। అయితే దేవుడు దావీదు యుద్ధ భూమిలోకి వెళ్ళాలా. दाऊद पाप में गिर गया, అందుకే అతను పాపంలో పడిపోయాడు. लेकिन दाऊद ने पाप में गिरने के बाद దావీదు పాపంలో పడిపోయిన తర్వాత परमेश्वर से प्रार्थना किया। దేవుడితో ప్రార్థన చేశాడు. सैम 51 में लिखा है, 51వ కీర్తనలో రాయబడింది. सैम 51 वर्ष 10 में लिखा है, 10వ వచనం 51:10 రాయిస్తున్నాడు. दाऊद ने परमेश्वर से कहा, దావీదు దేవునితో అంటున్నాడు, हे परमेश्वर, దేవా मेरे अंदर నా అంతరంగములో शुद्ध मन उत्पन्न कर, శుద్ధ హృదయాన్ని కలుగజేయండి. और मेरे भीतर నాలో स्थिर आत्मा नए सिरे से उत्पन्न कर। స్థిరమైన ఆత్మను నాలో ఉంచండి. और दाऊद अपने पाप से पश्चाताप किया। దావీదు తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు. अगर आप पाप में गिर गए हैं, ఒకవేళ నువ్వు పాపంలో పడిపోయినట్టయితే, आप प्रभु से दूर चले गए हैं, దేవునికి దూరం అయిపోయినట్టయితే, आपके जीवन में पाप आ चुका है, నీ జీవితంలో పాపం వచ్చి ఉన్నదేదో, आप पाप का जीवन जी रहे हैं, పాపంతో కూడిన జీవితం గడుపుతున్నావేమో. आज की रात मन फिराने की रात है। ఈ రాత్రి నీవు పశ్చాత్తాపడే రాత్రిగా ఉన్నది. आज रात परमेश्वर के पास लौट आने की रात है। తిరిగి దేవుని యొద్దకు నువ్వు తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైంది. आज रात अपने पापों से पश्चाताप करने की रात ఈ है। రాత్రి నీవు పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకోవాల్సిన రాత్రి అయి ఉన్నది. कितने लोग आज रात मन फिराना चाहते हैं? అయితే ఎంతమంది పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని దేవుని వద్దకు తిరిగి రావాలని కోరుకుంటున్నారు? जो लोग अपना मन फिराना चाहते हैं, अपने हाथ को उठाइए। అవునండి, నా పాపాల గురించి పశ్చాత్తాపడి తిరిగి దేవుని వద్దకు వచ్చి ఆయనతో సంబంధం నేను కలుపుకోవాలనుకుంటున్నాను వారు చేయి పైకి अगर आप ఎత్తండి. मन फिराना चाहते हैं, अपने हाथ को उठा सकते हैं। పొరపాటును జరిగి తప్పిదాలన్నీ ఒప్పుకొని దేవునితో సంబంధం పెట్టుకోవాలా ఆశపడుతున్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. अपने अपने जगह पे खड़े हो जाइए, చేతులెత్తున్నారు అంతా లేచి నిలబడండి. దేవునితో సంబంధం కలుపుకుందాం. जल्दी से खड़े हो जाइए। త్వరగా లేచి నిలబడండి.
जो लोग आज रात मन फिराना चाहते हैं, పశ్చాత్తాపడి ప్రభుతో సంబంధాన్ని కలుపుకోవాలని ఆశించిన వారంతా చేతులెత్తి యేసు ప్రభు ఎదుట బంధాన్ని కలుపుకోవడానికి లేచి నిలబడదాం. और दाऊद ने मन फिराया, పశ్చాత్తాపడ్డాడు దావీదు. दाऊद ने पश्चाताप किया, దావీదు దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. और दाऊद का पश्चाताप उसके जीवन में परिवर्तन लेकर आया, ఆ దావీదు యొక్క పశ్చాత్తాపం అతని జీవితంలో మార్పు తెచ్చింది. और दाऊद का जीवन बदल गया, దావీదు జీవితం మారిపోయింది. दाऊद का जीवन बदल गया। దావీదు యొక్క జీవితమే మారిపోయింది. आज वो आपके जीवन को बदल देगा। ఈ రాత్రి దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. यदि आज रात आप मन फिराते हैं, ఈ రాత్రి కనుక నీవు మారు మనసు పొందినట్టయితే, यदि आज रात आप लौट के आते हैं, నీవు నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే वो आपको योद्धा बनाएगा, నీవు యుద్ధ వీరుడిగా తయారవుతావు. आपको सोल्जर बनाएगा, దేవుని సైనికుడిగా మారుతావు. आपका युद्ध शैतान के साथ है। నీ యుద్ధము సైతానుతోను. आप हारेंगे नहीं, आप जीते चले जाएंगे। నీవు జయ జీవితం గడుపుతూ ముందుకు సాగిపోతావు, ఓడిపోవు. सभी अपनी आंखों को बंद करें, అందరు కళ్ళు మూద్దాం. सभी अपनी आंखों को बंद करें, అందరు కళ్ళు మూసుకుందాం. अपने हाथों को उठाएं రెండు చేతులు ఆకాశం తట్టెత్తుదాం. और आए मेरे साथ प्रार्थना करें। నాతో కలిసి ప్రార్థన చేయండి. बोले, प्रभु यीशु मसीह, చెప్పండి, యేసు ప్రభువా, आज की रात मैंने आपके वचन को सुना है, ఈ రాత్రి నీ వాక్యం నేను విన్నానయ్యా. मेरे पापों को क्षमा कर, నా పాపాలన్నీ క్షమించండి. मेरे मन को बदल दे, నా మనస్సు మార్చండి. मेरे मन में आइए, నా హృదయంలోనికి రండి. मेरे जीवन को बदल दीजिए। నా జీవితాన్ని మార్చండి. मैं पापी हूं, నేను పాపిని, मुझे क्षमा कीजिए। నన్ను క్షమించండి. यीशु मसीह, యేసు ప్రభువా, मैं विश्वास करता हूं నేను నమ్ముతున్నాను, आप मेरे प्रभु हैं। నీవే నా ప్రభుడు. यीशु के नाम से యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. आमीन। ఆమేన్. हाथ उठा के ताली बजाइए, చేతులు ఎత్తి గట్టిగా చప్పలు కొట్టండి. जोरदार ताली बजाइए। ఇంకొంచెం బిగ్గరగా చప్పలు కొట్టండి. आमीन। ఆమేన్. किसी के पांव पर, पैर पर एलर्जी हो जाती है, पांव की। ఎవరికో కాలికి ఎలర్జీ ఉంటుందంట. हाथ उठाइए जिसके पैर पे एलर्जी होती है। కాలుకి ఎలర్జీ ఉందంటే ఎవరు? ఆ వ్యక్తి చేయి పైకెత్తండి. కాలు ఎలర్జీ. उसके पांव में ऐसे खुजली होने लगता है। కాలు ఊరక దురద పడుతుంది, గిక్కోవాలనిపిస్తుంది ఎవరికో, అలాంటి వాళ్ళు చేయి పైకెత్తండి. अपना हाथ उठाइए, कौन है? ఎవరో వ్యక్తి చేయి పైకెత్తండి. మీ చెయ్యి కాలుకి ఎలర్జీ ఉందంట, ఊరక దురదగా ఉంటుంది, గీరుకుందాం అనిపిస్తూ ఉంటుంది. ఎవరో వ్యక్తి కుడి చేయి పైకెత్తండి. ఆ వ్యక్తి నువ్వైతే मैं उसके लिए प्रार्थना करूंगा। ఆ వ్యక్తి కోసం నేను ప్రార్థన చేస్తా, స్వస్థత కలుగుతుంది. जिसको पैर पे एलर्जी होती है, కాలికి ఎలర్జీ వస్తున్న వ్యక్తి आइए। ముందుకు రండి. प्रभु यीशु आपको चंगा करेंगे। యేసు ప్రభు నిన్ను బాగు చేస్తున్నారు. यहाँ एक बहन है, ఇక్కడ ఒక సహోదరి ఉంది. कुछ दिनों से उसके यहाँ पीछे में दर्द होता है। కొద్ది రోజుల నుంచి మెడ నొప్పి వస్తుందంట. एक बहन है यहाँ, ఇక్కడ ఒక సహోదరి ఉంది, కొన్ని దినాల నుంచి మెడ నొప్పి అంట. ముందుకు రా. आइए। यहाँ पर एक भाई है, ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. उसको स्टमक प्रॉब्लम है అతనికి కడుపు నొప్పి, కడుపులో సమస్య ఉంది. और सुबह उठते ही उनके पेट में दर्द होने लगता है। పొద్దున్నే నిద్ర లేతంతో కడుపు నొప్పి వస్తుంది. वो अपना हाथ उठाइए। నీ చెయ్యి పైకి ఎత్తండి. वो भाई कौन है? ఆ సహోదరుడు ఎవరో? కడుపు నొప్పి, ఉదయం నిద్ర లెగ్గానే కడుపు నొప్పి వస్తున్న వ్యక్తి నువ్వైతే కుడి చేయి పైకెత్తు. सुबह उठते पेट में दर्द होने लगता है। ఉదయం నిద్ర నేసిన ఎమ్మటే కడుపు నొప్పి ఉంటుంది. ఆ వ్యక్తి నువ్వైతే కుడి చేయి పైకి ఎత్తండి. और ये कुछ दिनों से हो रहा है। అది కొద్ది రోజుల నుంచి ఇట్లా జరుగుతుంది నీకు. अपने हाथ को उठाइए, कौन है? ఆ వ్యక్తి నీవే అయితే కుడి చేయి పైకెత్తు. और आगे आ जाइए, मैं आपके लिए प्रार्थना करना चाहता हूँ। కుడి చేయి పైకెత్తి ముందుకు వస్తే నీ కోసం ప్రార్థన చేస్తారు. మళ్ళీ ఆ కడుపు నొప్పి ఇక నీకు కనపడదు. वहीं खड़े खड़े हंसिए मत, అక్కడే ఉండి నవ్వద్దు, ముందుకు రా. आप आइए आगे। కడుపు నొప్పితో పొద్దునే కడుపు నొప్పి వస్తుంది నీకే అయితే నువ్వు ముందుకు రా. प्रभु आपको चंगा करेगा। దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. एक बहन भी है यहाँ पर, ఇక్కడ ఒక సహోదరి కూడా ఉంది. वो उनको भी यही सेम प्रॉब्लम है।
అలాంటి సమస్య, కడుపు నొప్పి సమస్య ఇంకొక సిస్టర్ గారికి కూడా ఉంది. और 3 दिन से उनके पेट में दर्द है. 3 దినాల నుంచి కడుపు నొప్పి వస్తుంది ఆ సిస్టర్ గారికి. बहन सामने आइए. సిస్టర్ గారు మీరు ముందుకు రండి, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. जिसको 3 दिन से पेट में दर्द है, 3 రోజుల నుంచి కడుపు నొప్పి నీకు వస్తుంది. वो आगे आ जाइए. నీవి అయితే ముందుకు రా. वहां पे है बहन, అక్కడే ఉంది ఆ సిస్టర్. वो पोल के पास, पिलर के पास. ఆ స్తంభం పక్కనే ఉందంట. आगे आइए. ముందుకు రా. यस आइए. क्या कर रही है, जल्दी आओ. हाँ लॉर्ड जीसस रबा बारा रबा ला रबो शंदा रबा शखानमा रबा ला रबो शखानमा दा रबा ला रबा. यहाँ पर एक बहन है, ఇక్కడ ఒక సహోదరి ఉంది. उसको वॉमिटिंग होने को होता है लेकिन होता नहीं है, वॉमिटिंग नहीं होता. వామిటింగ్ అయినట్టుగా వాంతి వచ్చినట్టు ఉంటుందంట, కానీ వాంతి కాదంట. ఎవరా సిస్టర్ గారు? వాంతి వచ్చినట్టుగా ఉంటుందంట కానీ వాంతి అవ్వదు. వామిటింగ్ సెన్సేషన్ అంటారు. వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది, కక్కొత్తుంది అనిపిస్తుంది కానీ అవ్వదు. और वो पीछे में है, ఆ వ్యక్తి వెనక ఉన్నారు. वो ముందుకు बहन వస్తే वहाँ पीछे है. ఆ వ్యక్తి వెనకాల ఉన్నారు. ఆ సిస్టర్ ముందుకు వస్తే దేవుడు అలాంటి స్థితి నుంచి స్వస్థపరుస్తారు. अपना हाथ उठा और आगे आ जा. చెయ్యి పైకెత్తి ఆ సిస్టర్ ముందుకు రండి. वो बहन जो सामने खड़ी है, ఎదురుగా ఉన్న సిస్టర్ గారు आगे आइए. నువ్వే ముందుకు రా. क्यों नहीं आ रही? ఎందుకు రాట్లా? उल्टी होने को मन होता है लेकिन उल्टी नहीं होता है. వామిటింగ్ అయినట్టు వాంతి వచ్చినట్టుగా ఉంటుందంట, అనిపిస్తుంది కానీ వాంతి కాదు. पास्टर जी द्वारा से बोले, उसको समझ नहीं आ रहा. वो देखो, वो जो कपड़ा ठीक कर रही वही बहन है. मुंह उधर करके हाँ, वहीं पे पीछे में खड़ी है. అక్కడే వెనకాలే నిలబడి ఉన్న సిస్టర్ గారు కలవలా. हाँ नो नो नो, ये सामने में मैरून कलर की साड़ी पहनी है, प्रिंटेड साड़ी में जो खड़ी है ना, उसके पीछे बैठी है. బయటి అమ్మా వెనక కూర్చున్నామే వాంతి వచ్చినట్టు ఉండదంట. నీకేనా? उठिए अपनी जगह से और आ जाइए. పైకి లేచి నిలబడి ముందుకు రా, దేవుడు నేను స్వస్థపరుస్తారు. मुझे मालूम है यहाँ पर लैंग्वेज प्रॉब्लम है, ఇక్కడ భాష సమస్య అయింది. लेकिन आप उठिए और आइए. నువ్వు పైకి లేచి మెల్లిగా ఇక్కడికి రా. ఆ సమస్య ఉంది నీకే. आपको उल्टी होने को मन होता है, నీకు వాంతి వచ్చినట్టు ఉంటుంది కానీ వాంతి కాదు. उल्टी होता नहीं है. వాంతి మాత్రం అవ్వదు, వాంతి వచ్చినట్టుగా ఉంటుంది. आगे आने के लिए बोल रहा हूँ. ముందుకు రమ్మని పిలుస్తున్నా నిన్ను. प्रभु आपको चंगा करेगा. దేవుడు నిన్ను బాగు చేస్తాడు. धन्यवाद यीशु मसीह. యేసు ప్రభువా నీకు వందనాలు. आइए अपनी आंखों को बंद करें, అందరు కళ్ళు మూయండి. अपने सिर पे हाथ रखिए. మీ తలపైన చేయించుకోండి. एक ही बार सबके लिए प्रार्थना करूंगा. ఒకేసారి అందరి కోసం ప్రార్థన చేస్తారు. अपने अपने सिर पे हाथ रखिए. అందరి తల మీద మీ చెయ్యి పెట్టుకోండి. सर्वशक्तिमान जीवित पिता परमेश्वर, हम प्रार्थना करते हैं. సర్వశక్తివంతుడైన జీవము కలిగిన తండ్రి, మీ కొరకై మీ అందరి బిడ్డలందరి కొరకు यीशु ప్రార్థిస్తున్నాం. नासरत के नाम से दुआ करते हैं. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. आज हमने दाऊद के बारे में बात किया है. ఈ రాత్రి దావీదుని గురించి మాట్లాడాం ప్రభు. दाऊद कैसे इतना गिर सकता है, దేవుడు దావీదు ఏ రీతిగా అయితే పాపంలో పడిపోయాడో उसके बारे में बात किया है. ఆ వ్యక్తిని గురించి మేము విన్నాం. इनमें से कोई भी पाप में गिरने ना पाए. ఎవరు కూడా పాపంలో పడిపోకుండా కాపాడండి. हर एक पाप से, बुराई से बचकर जीवन जीने पाए. ప్రతి ఒక్కరూ పాపం నుండి తమ్ము తాము కాపాడుకుని పరిశుద్ధ జీవితం గడపడానికి సహాయం చేయండి. एक एक बीमार चंगा हो जाए. ప్రతి ఒక్క వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుకుందురుగాక. हर एक बीमारी इनको छोड़ के चली जाए. ప్రతి రోగం యేసు నామములో వీరిని విడిచి వెళ్ళిపోవలసింది ఆజ్ఞాపిస్తున్నాం. प्रभु इनको छू के चंगा कर. ప్రభు ఆ బిడ్డలందరినీ తాగి స్వస్థపరచండి. यीशु के नाम से యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. आमीन. ఆమేన్. बहन अभी देखो गर्दन में दर्द है. అమ్మా ఇప్పుడు ఆ నొప్పి ఉందా లేదా చూసుకో ఒకసారి. अभी दर्द नहीं है. ఇప్పుడు ఆ నొప్పి లేదు చూసుకో. अभी दर्द नहीं है. ఇప్పుడు నొప్పి లేదు, పోయింది. ఒకసారి పరీక్ష చేసి చూసుకో. పోయిందా? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదా. అమ్మా మీకు ఎలా ఉంది చూడు. పోయిందా? తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవుని మహిమపరచుదా. ఆమె కూడా తగ్గిపోయింది. చప్పట్లు కొడదాం, దేవుని మహిమపరచుదాం. प्रेज द लॉर्ड. హల్లెలూయా. और कौन चंगा हुआ है? ఇంకా ఎవరికి స్వస్థత వచ్చింది చూసుకోండి, పరీక్షించుకోండి. ये बहन जो सामने खड़ी है,
ఎదురుగా నిలబడ్డ సిస్టర్ గారు इसको यहाँ पे दर्द होता है అప్పుడప్పుడు ఛాతి నొప్పి వస్తుందంట. और आपका दर्द आपको छोड़ के जा चुका है, ఆల్రెడీ నీకున్న నొప్పి వెళ్ళిపోయిందంట. अभी आप चंगे हो चुके हैं, ఇప్పుడు నీకు స్వస్థత కలిగి ఉంది. अभी कैसी है? ఇప్పుడు ఎలా ఉంది? చెయ్యెత్తి ఆమె నానవే తగ్గిపోయింది. ओ ताली बजाकर చప్పలు కొట్టి దేవుని మహిమపరచుదాం. प्रेज द लॉर्ड। హల్లెలూయా. यहाँ एक बहन है, ఇక్కడ ఒక సిస్టర్ గారు ఉన్నారు. उसको हेडेक प्रॉब्लम थी, తలనొప్పి వస్తుందంట. उसके सिर का दर्द चला गया, తలనొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు చూసుకో, हाथ रखने से सिर का दर्द चला गया। తల మీద చెయ్యి పెట్టుకున్నప్పుడు నీ తలనొప్పి వెళ్ళిపోయింది. చూసుకో, बहन अपने हाथ को उठा, చెయ్యి పైకెత్తమ్మా. अपने अभी दर्द है? ఇప్పుడు తలనొప్పి ఉందా పోయిందా? नहीं है, పోయింది. చప్పలు కొట్టి దేవుని चुके हैं। మహిమపరచుదాం. ताली बजाकर परमेश्वर को महिमा చప్పలు दें। కొట్టి దేవుని మహిమపరచండి. प्रेज द लॉर्ड। దేవునికి స్తోత్రం. प्रभु की महिमा हो। దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రేపు మన చర్చి ప్రతిష్ట రోజు కాబట్టి నలుదిశల నుంచి దేవుని బిడ్డలందరూ వస్తారు. ప్రార్థన చేయండి. దేవుని మహాకృపను బట్టి ఈ కూటమి ఇంతటితో ముగించబడింది. ఉదయానికి అంతా రెడీ చేసుకుంటే మనం తెనాల దగ్గర నుంచి మనకి వంటకి మస్తాన్ బి వాళ్ళు వచ్చారు. అలాగే మనకు మౌలాబీ సిస్టర్ గారు సంవత్సరానికి ఒక్కసారి అయినా కనపడుతున్నారు. సిస్టర్ గారు కూడా వచ్చారు. చాలా సంతోషం. అక్కలకు మీరు కొంచెం సపోర్ట్గా ఆ పనిలో సహకరించగలిగితే తలా ఒక్కటి వాళ్ళకి అందించాల్సింది పనిలో సపోర్ట్ అందిస్తే తొందరగా వాళ్ళు ఉదయాన్నే లేచి వంట పని తొందరగా చేసి ముగిస్తారు. 10ంటికంతా మన వంట కార్యక్రమాన్ని ముగించుకొని ప్రార్థనలో కూర్చోగలిగితే త్వరగా రేపు చాలామంది పాస్టర్లు వస్తున్నారు. దేవుని పిల్లలు చాలామంది వస్తున్నారు. కనుక అందరికీ మనం వడ్డం చేసి అందరికీ భోంచేశాక ఇంట్లో వాళ్ళని తర్వాత తిందాం. కాబట్టి తలా ఒక పని చేద్దాం. అన్ని పనుల్లో కొంచెం చురుగ్గా అందించగలిగితే త్వరగా రేపు కార్యక్రమం అంతా సాగిపోతుంది. రేపు కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ రేపు రాత్రి కూడా కూటం ఇక్కడే ఉంటుంది. ఆదివారం వరకు ఉంటుంది. కాబట్టి పక్క మిగతా వాళ్ళకు కూడా చెప్పి తీసుకురండి. అనేకులు వచ్చి బాగుపడుదురుగాక. ఆమేన్. మంచిది, కూర్చుందాం. అందరికీ వందనాలు.